హైదరాబాద్ బాలానగర్ ఏరియాలోని విమల్ థియేటర్ని డిసెంబర్ 31, 1980న ఇనాగ్యురేట్ చేశారు. నెక్స్ట్ డే అంటే జనవరి 1, 1981న శోభన్ బాబు గారి పండంటి జీవితం సినిమాతో ఓపెన్ చేశారు. ఈ థియేటర్లో తెలుగుతో పాటు హిందీ ఫిల్మ్స్ కూడా రిలీజ్ అయ్యేవి. వీక్లీ థియేటర్ ఇది. 100 డేస్ 50 డేస్ లాంటి లాంగ్ రన్ ఈ థియేటర్కు లేదు. మైత్రి వాళ్ళు రెనోవేట్ చేసి ఆగస్ట్ 16th మిస్టర్ బచ్చన్ 8 PM షోతో ఓపెన్ చేశారు. మైత్రి థియేటర్స్ విమల్ 70mmలో మొత్తం 4 క్లాసెస్ ఉన్నాయి. 235 రూపీస్ ప్లాటినంలో రిక్లైనర్ సీట్స్, 175 రూపీస్ గోల్డ్ క్లాస్, 150 రూపీస్ సిల్వర్, 55 రూపీస్ ఎగ్జిక్యూటివ్ క్లాస్లలో మొత్తం ఒకే రకమైన సీట్స్ వేశారు. టోటల్ సీటింగ్ కెపాసిటీ 881. 70mm స్క్రీన్ అయిన ఈ థియేటర్ సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్. మనకి హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ ఎయిర్ కూల్డ్వే. రెనోవేట్ చేసినా కూడా ఎయిర్ కండిషన్డ్ అయితే చేయలేదు. ఈ మధ్యనే గట్కేసర్లోని జగదాంబ థియేటర్ని మైత్రి వాళ్ళు రెనోవేట్ చేసి ఎయిర్ కండిషన్డ్గా ఓపెన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ విమల్ థియేటర్ని కూడా ఎయిర్ కండిషన్డ్ చేశారు. 4K పిక్చర్ క్వాలిటీ, డాల్బీ అట్మాస్ సౌండ్, పిక్చర్ సౌండ్ రెండూ ఎక్సలెంట్గా ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ, సౌండ్ తెలియడానికి ఒక శాంపుల్ వీడియో రికార్డ్ చేశాను, చూడండి. సీట్ కుషన్ పుష్ బ్యాక్ బాగుంది. ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటే బాగుండనిపించింది. లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది. ఇది కూర్చోవడానికి లౌంజ్ ఏరియా, ఇక్కడే క్యాంటీన్ కూడా ఉంది. టికెట్ ప్రైజెస్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లా ఉన్న, క్యాంటీన్ ప్రైజెస్ మాత్రం మల్టీప్లెక్స్ లాగా ఎక్కువే ఉన్నాయి. థియేటర్ యాంబియన్స్ బాగుంది. వాష్రూమ్స్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. పార్కింగ్ ఏరియా పెద్దగా ఉంది. విమల్ థియేటర్ని మైత్రి వాళ్ళు చాలా బాగా రెనోవేట్ చేశారు. మీరు బాలానగర్ సరౌండింగ్స్లో ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి. బాల్కనీ 175 రూపీస్ కింద క్లాస్, సిల్వర్ 150 రూపీస్ పెట్టారు. ఇది సికింద్రాబాద్ ప్రశాంత్, చిల్కల్గూడ శ్రీదేవి, మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్లలో 110 రూపీస్ ఉంది మ్యాక్సిమం. విమల్ థియేటర్ వాళ్ళు కూడా 110 రూపీస్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి థియేటర్ అండ్ మూవీ రన్ డీటెయిల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.